దుర్మార్గుడు ఎవడో చెప్పు. అయితే నువ్వు బేతాళుడు రే దుర్మార్గుడా, బేతాళుడు అయితే మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మా దారిన మేము పోతుంటే నువ్వు మాత్రం మాకు అడ్డం వచ్చాం. వారి ఈ అరణ్యంలో నీకేం పని? నేను ఉంటేనే అరణ్యం. అయితే ఈ అరణ్యంలో మాత్రం నువ్వు ఉంటావా? ఎవరైతే నాకేంటి, నిన్ను మాత్రం ఇప్పుడే కడతేర్చి మాత్రం ఈ జలములు తీసుకొని పోతాను దుర్మార్గుడు. ఏమిటి? నన్ను క్షమించుని. ఎందుకు ఇక్కడ జనముల వద్ద ఎందుకు వస్తుందంటే ఆ యొక్క విషమిత్రుల వారు ఇక్కడ నన్ను కావాలి ఉంచారు. అయితే నా యొక్క శీలత నీకు జలములు ఇస్తున్నాను. బేతాని నా పేరు వస్తే ఎక్కడైనా బండ మీద అయినా కానీ కాబట్టి నన్ను క్షమించాను కదా. అయితే బేతాళుడు అంటే డాకిని షాకిని అనేటువంటి ఎంతో శక్తులకు మాత్రం భూత పీత పిశాచాలకు మాత్రం నేను రాదు. అయితే నన్ను తెలిసి ఎవరైనా చేస్తే నీకు మాత్రం అంత మంచి జరుగుతుందంటున్నావా? తప్పకుండా బేతాళుడా, తప్పకుండా వెళ్ళు. మమ్మల్ని నరేష్ పేరు మీద 120 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం సన్న ఉండాలని మాట్లాడాను. తెచ్చావా? తెచ్చావా? అరే దౌదవ నాపించి గుండెలో తమ్మిద ఒక మాట స్వామి, కొన్ని నీళ్లు చిన్న ఎవరికి కడుపులో రాయవడా కదా ఇంత కడుపులో మనిషి ఉన్నారా నువ్వు? స్వామి ఏమి స్వామి, కొట్టేసిండు కొట్టేసిండు స్వామి మహామంత్రి అయ్యా వస్తున్నాయి. జగన్నాథ చౌరి నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 వైపులా ఆ యొక్క కాశ్మీర్ పట్టణం మీరు వెళ్తున్నారు. కానీ మీరు ఓయేస్తున్న మొత్తం ఆరోగ్యం మొత్తం మీరు ఎంత పోతున్నారో నేను చూసాను కదా. ఇదే మేము చేత ఇప్పుడు అగ్గి రాస్తుంది కదా. దేవి చంద్రమతి అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్దాం పద. స్వామి ఒక్క మాట, దిగులు దోచను ప్రాణ
వెళ్దామంటున్నావు కానీ అక్కడ చూస్తుంటే అఘోరమైన మంటలు మండుతున్నాయి. ఎలా వెళ్దాము స్వామి? చిన్ని కుమారుణ్ణి అక్కడ చూస్తే ఎంతో నాయన కుమార, ఆ చిన్ని బాలకుని చూసినా ఇక్కడ కూడా ఈ యొక్క అనంతంలో అటువంటి మంటలంటే ఏమని చెప్పాలి స్వామి? ఇది ఎవరి మహిమ? ఎవరికి ఏం పాపం చేశాము? ఏ జన్మలో ఏ పాపం చేశాము? ఈ జన్మకు మాత్రం ఇలా జరుగుతుంది స్వామి. అయ్యో పడలేను ఈ కష్టములను, లాభమేమున్నది? అలాగా అగ్గి రగులుతున్నది. నన్ను వెళ్ళి పడినట్లయితే హాయిగా నేను చనిపోతాను స్వామి. అగ్గిలో పడితే మాత్రం నీ ఈ బాధ తీరుతుందా? నువ్వు మాత్రం అగ్గిలో పడితే మా పరిస్థితి ఏంటి మళ్ళీ? దేవి చంద్రమతి, కానీ ఈ కష్టం మాత్రం ఇటువంటి ఘోరం నేను చూడలేను స్వామి. ముమ్మాటికైనా నా కళ్ళతో చూస్తున్నావు. అలా కాదు దేవి చంద్రమతి. ఏమిటి స్వామి, మీరిద్దరు పోయి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పోయి అగ్గిలో పడుతారు అంటే మీరిద్దరు కలిసి అగ్గిలో పడతారు. పోతే మరి రాజుగారి గుణము అంతేనా గుణం ఇచ్చేది? స్వామి అలా కాదు స్వామి. అమ్మో, నన్ను ఎమ్మడి వాళ్ళు కచ్చుకుని చూసి మళ్ళీ నాన్న చేస్తారా? మీరు ఇక్కడ అగ్గిలో పడి అలా అన స్వామి. మేము మాత్రం బాధతో ఈ పని చేస్తున్నాం తప్ప నీ యొక్క రుణం తీర్చడానికి కాదు. నేను దేవి చంద్రమతి, ముఖేష్ నీవు మాత్రం అగ్గిలో పడి చూస్తాను. ఇచ్చేమని ఇది మాత్రం నీకు తగ్గుతుందా అమ్మో, దేవి? ఇంత కూడా ఎంటర్ అయ్యా మీరు. కమలలోచని కమలలోచను నేను విడిసి కడి అయిన తాళజాలను నా తనువును అగ్నికి అర్పణ చేతో ఈ పసి కందు నీవు పోషణ చేయుము బుద్ధి తోడా. దేవి చంద్రమతి, చూడు, తండ్రి లేకున్నా తల్లి ఉండాలి. తల్లి ఉంటే పిల్లలను చక్కగా కాపాడుతుంది. అదే తండ్రి ఉంటే పిల్లలను కాపాడుతుంది. కాబట్టి ఈ అగ్ని మాత్రం మనలో ఎవరినైనా ఒక్కరిని మాత్రం చంపుకుంటేనే మాత్రం పోతుందో ఏమో. నేను మాత్రం ఆ అగ్నిలో మాత్రం పడతాను స్వామి. నీ నోటితో ఒక మాట అన్నావు నిజమే. ఎవరెవరన్నా ఒక్క వెళ్ళాలి. కానీ ఎవరు వెళ్ళాలి? ఆ యొక్క భర్త ముందు భార్య ముత్తైదుగా వెళ్తేనే ఆ యొక్క దేవుడికి కూడా సంతోషం, నా మనసు కూడా సంతోషం స్వామి. అలా నేనే వెళ్తాను. అలా కాదు స్వామి, నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. అంత చిన్ని కుమారుడు అయినా అమ్మా మా తండ్రిని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నాయన, నిన్ను విడిచి మీ యొక్క జనకుని విడిచి వెళ్ళాలని చెప్పేసి నాకు కూడా లేదు. కానీ నా మనసుకు ఎంతో అఘోరమైన బాధ కలిగింది కాబట్టి ఆ అగ్నిలో పడి సచ్చిందే నా వెంట నాయన. మీరు ఆ యొక్క పిల్లగాడు మాత్రం ఏడుస్తుండే, అది కూడా చూసి నీకు కనుకరించావా స్వామి? ఆ యొక్క పిల్లవాడిని చూస్తుంటే అలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క అఘోరమైన ఈ యొక్క ఆపదకు సచ్చిందే మీరు అనిపిస్తుంది. ఆ మునివరుడు ఎంత తిప్పలు పెడుతున్నాడు స్వామి. తిప్పలన్నా స్వామి? అమ్మాయికుందాలి ఇప్పటికే ఈ వనంలో తిరిగి రాళ్ళల్లో రప్పల్లో గుట్టల్లో తిరిగి చంపుతున్నారు.
నన్ను ముస్తారో మరి చంపేస్తారు. పోయిన పీడనే. దేవి స్వామి అయితే మాత్రం మన ఇరువురిని మాత్రం ఆ యొక్క పరమేశ్వరుడు కాపాడుతాడు దేవి. దానికి మాత్రం భయపడి నువ్వు పోతే బాగుంటుందా అని చెప్పి నేను అంటున్నాను. నా భర్త సత్యశీలున్నైతే నా భర్త సత్యశీలుడైతే మా యొక్క తండ్రి ధర్ముడైతే అగ్ని యొక్క ఇప్పుడే చల్లారుగాక నేను ఆ యొక్క ప్రతిభతనైతే ఖచ్చితంగా ఈ అగ్ని ఇప్పుడే చల్లారుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు స్వామి. లేదా నేను అప్రతిభతనైతే ఆ యొక్క అగ్ని అలానే ఉంటుంది. దేవి చూశావు ఆ దేవుడు మన పైన ఎంత కరుణ చూపించాడో చూశావు. మన ఎంబటినే ఉండి నడిపిస్తున్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు. కానీ ఈ కష్టాలను చూసి మనం భయపడి మాత్రం ఇలా చేస్తే బాగుంటుంది. బంగారాన్ని ఎంత మాత్రం కాల్చినా అంత మెరుపు వస్తుంది. ఆ పరమేశ్వరుడు కూడా మనకి ఇన్ని తిప్పలు పెడుతున్నాడు ఏమో దేవి. అది మాత్రం మనం తట్టుకోవాలి. కానీ ఇలా చేస్తామంటే మాత్రం ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసావా ఆ భగవంతుడికి మాత్రం నువ్వు ఎలా అయితే అడిగావో, నేను సత్యవంతుడినైతే నువ్వు పతివ్రతమైతే చల్లారిపోవాలని చెప్పి ఆ భగవంతుని ఎప్పుడైతే నువ్వు కోరావో ఆ భగవంతుడు చూసావా ఇలా కోరాడు. ఆ పరమేశ్వరుడు మనం ఇవ్వట్లేదా దేవి ఆ యొక్క పరమేశ్వరుని మనం ఎల్ల వేళలా కొలువాలి. అప్పుడే మాత్రం మనం ఎప్పుడు కొంటాం. శ్రీ విశ్వనాథ మా మొరను మాత్రం నమ్మి మా మొర విని మాత్రం మాకు సాయం చేశావు కనుక ఈ అగ్ని మాత్రం మమ్మలను దహించకుండా కాపాడు. పరమేశ్వర పరంధామ పాహిమా పాహి. నిన్నే నమ్మితినా మనమున దిక్కుడివాయా గోపాలకృష్ణ 500 ఇచ్చాడు. ఇలా కష్టం కూడా వారి వాళ్ళ కుటుంబం చల్లగుండాలి పేర్కొంటే ఒక్కరు కూడా వేస్తలేరు. పుణ్యాత్మగా పడికి స్వామి చెప్పు స్వామి. ఏంది స్వామి ఇది? ఎంతకాలం ఎంపడ తిరుగుతుంటాను, పూజలు పునస్కారాలు అనుకుంటే వస్తుకుంటే నా భక్తి ఏం కావాలి? మా రాజుగారికి మా మునివారు ఒప్పుకున్న ధనమేది? ఇంతవరకు ఇచ్చింది లేదు. రాళ్ళు రప్పలు గుడులు ఇవే నీ పని ఉంది. అయ్యా ఏనాడు ఇస్తావా చెప్పు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఇంకా మాత్రం 3 రోజుల గడువు ఈ గడువు సెలవు కూడా పారం బయట. మహారాజా నేనే అమ్ముడు పోతాను.
అలా కాదు మహామంత్రి. ఒరే నువ్వెందుకు అమ్ముడు పోయావు? ఒక్క మాట లేదు అంటే నేనే అడ్డిగా పోతా. గీత దానికి ఒక్క మాట లేదంటే అంతే అను. నీ పుట్టు వాళ్ళకు రేషన్ లేదు, రేషన్ బాగానే ఉంది కానీ పైసలు ఇచ్చలేదు. స్వామి అయితే మాత్రం నీకు ఇప్పుడు 3 రోజుల గడువు ఉంది. ఈ 3 రోజులలో మాత్రము నీకు ఎలాగైనా చెల్లిస్తాం. దానికి బట్టి నువ్వు మాత్రం మమ్మల్ని నిందించి మాత్రం మమ్మల్ని తిప్పలు పెట్టకు స్వామి. నేను తిప్పలు పెడుతున్నా? అవును. నీ ఇంత అమాయకు ఎప్పటికనే ఎప్పటి ఉంటున్నా. రండి స్వామి. లేకపోతే అమ్మో నాయన ఆఖరి తూప ఒక్క 3 రోజులు రాగలవు. ఇంకా 30 రోజులు ఆగావు. ఒక్క 3 రోజులు నా పని అయిపోతుంది. ఇంకా స్వామి, 3 రోజులు అంటే నక్షత్రక, నట్టడి కాజలు పడుతుంది. నట్టడి వీళ్ళ కథలు నడుస్తాయి, కాబట్టి ఏంటిరా ఎందుకు? అప్పుడే మాత్రం మాకు ఇంత ఇబ్బంది పెట్టి మాత్రం మేము చేస్తున్నాం. నీకు ధర్మత అవుతుందా స్వామి? అయితే ఇంకా కూడా 3 రోజులు గడువు 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 అనుకుంటా నీ గడుపుతూనే ఉన్నావు. ఇచ్చింది లేదంటే ఇష్టమా లేదా ఇయ్యాను పడిపోతా. స్వామి తప్పకుండా ఇస్తాం. ఏమి ఇంకేనాడు ఇచ్చిందే లేదు. ఇంకా రెట్ట పడుతున్నా చూడు వారి అంత మాట ఎందుకురా నీకు కోపము? జేబులో స్వామి ఇంకా 3 రోజులు గడువు కాదని స్వామి. ఇలా కాదని స్వామి తప్పకుండా ఇస్తాం. ఇస్తా ఇదే మాట. అవును. కాదనే మాట ఒక్క రోజున చెబుతా విన్నావా స్వామి? ఇంకా ఇచ్చి మీనున్నారా? ఒక్క 3 రోజులు ఇన్ని రోజులు ఇంకా 3 రోజులా? చూద్దాం మరి ఏం చేద్దాం. అయితే నువ్వు ఇంకా గడువు పెడుతున్నావు. ఈ గడువు ఆపున్న వల్ల కానే కాదుగా మహారాజా తగలదు నా తోడ. ఇటువంటి మాటలు ఎన్ని రోజులు చెప్తావు? తగదంచు నాతోటి కాదు అను లేకపోతే ఇవ్వనని పలుకు. నీకు ఎందుకయ్యా ఇంత శ్రమ ఎందుకు బాధ ఎందుకు? నీ తక్షణమే నేనే నక్షత్రగా ఇక్కడ దాకా వచ్చినాక నేను మాత్రం కాదంటానని వేలానుకుంటున్నావు. అయినా దానికి మాత్రం నువ్వు ఇంత మాత్రం మమ్మల్ని తిరస్కరించి మాట్లాడుతున్నావు. స్వామి నక్షత్రక మాత్రం మమ్ము నిందించి ఇట్లా కష్టపెడుతున్నావు. ఇది మాత్రం నీకు మంచిది అవుతుందా స్వామి? అయితే నిన్ను నేను కష్టపెడుతున్నా. మా గురువు గారు గొప్పన్న ధనం ఇవ్వమంటే నిన్ను కష్టపెట్టినట్టు. స్వామి ఇంకా టైం ఉంది కదా. అబ్బా స్వామి ఇటువంటి మాటలు ఎలా? అయితే ఇంకా అట్లా వస్తున్నా. రేపు మా మనసును